హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో వచ్చాను. ఇది ఆవపెట్టిన సొరకాయ పెరుగు పచ్చడి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ డే కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలో అన్నది చాలా వివరంగా చెప్పాను వీడియోలో. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో. లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచు వరకు అల్లం ముక్క వేసుకోవాలి. తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ముందుగానే నానబెట్టిన ఆవాలు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటిని తక్కువ ఉన్నాయి కాబట్టి రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. ఒకవేళ రోలు అవైలబుల్ లేని వాళ్ళు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేసుకున్న పేస్ట్ని సైడ్కి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు మరీ గడ్డగా అవసరం లేదు, అలానే మరీ పలచగా అవసరం లేదు. పెరుగు రెసిపీస్కి కొంచెం అటు ఇటుగా ఉండాలి. కొంచెం వాటర్ ఇంకా పెరుగు వేసుకొని మంచిగా చిలుక్కోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక పెరుగుని మరీ మజ్జిగలాగా చేసుకోవద్దు. నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలు. ఇందులో మనం చేసి పెట్టుకున్న ఆవాల మిశ్రమం ఇందులో వేసేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్లోనే ఈ ప్రాసెస్ చేస్తే పెరుగు ఆవాలు బాగా పట్టుకొని ఫ్లేవర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్టింగ్లోనే చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేను పల్లి నూనె వాడుతున్నాను, మీరు ఏ నూనె అన్నా వాడుకోవచ్చు. పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది. కావాలంటే మస్టర్డ్ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని తాలింపు కొంచెం వేగనివ్వాలి. ఒకసారి కలుపుకొని అటు ఇటు ఈ విధంగా తాలింపు వేగాక ముందుగానే కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. ఈ రెసిపీకి లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకున్నాక అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ముక్కలు చాలా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. సొరకాయ ఫ్రై అవుతున్నప్పుడు మగ్గేటప్పుడు దాని నుండి వచ్చే నీళ్ళతో సొరకాయ మగ్గిపోతుంది. ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకొని పైనుండి మూత పెట్టుకొని సొరకాయ దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసినట్టయితే సొరకాయ మంచిగా మగ్గిపోయింది. మూత తీసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పెరుగులో కూడా సాల్ట్ వేసాము. ఇప్పుడు ఈ ముక్కలకు పట్టేలాగా సాల్ట్ వేస్తున్నాము. తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగులో వేసాం కాబట్టి. ఈ విధంగా 2 నిమిషాలు సాల్ట్ వేసాక కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, సొరకాయ కూర అయితే అయిపోయింది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, అందులోకి ఈ కూరని వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇందులో కారం అలాంటివి ఏమీ వేయమండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఆ పచ్చిమిర్చి కారం సరిపోతుంది. అంతే అండి, రెసిపీ అయితే అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా, తింటే కూడా అంతే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకైతే చాలా చాలా నచ్చుతుంది. ఇది వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది, చల్లగా ఉన్న అన్నంలోకైనా బాగుంటుంది. ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి చాలా మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.